అయితే చాలా దగ్గరలో అంటే మహిళలు హ్యాపీగా ఉన్నారు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం వస్తుంది. సో ఆ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అవ్వడం ద్వారా అన్ని విషయాలకి వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల అది కొంత ఇబ్బందిగా ఉంది. అంటే మన సంఖ్య పెంచలేకపోయినాము. వచ్చి మనం జస్ట్ 5 months అవుతుంది కదా. సో అప్పుడు వెళ్ళిన గ్రామాల్లో కూడా ఆ బస్సు యొక్క ఫ్రీక్వెన్సీ టైం కూడా కొంత మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా వీటికి సంబంధించినటువంటిది అన్నీ కూడా మా ఆర్టీసీకి సంబంధించినటువంటి మంత్రి ఇవాళ పొన్నమన్న చాలా క్షుణ్ణంగా అది చేస్తున్నాం. తను వచ్చిన తర్వాత కూడా కొత్త బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు కూడా తీసుకురావడం జరిగింది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలు ఏం కోరుకుంటే అది ఇవ్వడమే మా పని అండి. మేము ఇవాళ సొంతగా మేమేమో నిర్ణయించి అవి ప్రజల మీద రుద్దే ప్రయత్నం కాదు. ప్రజలు కోరుకున్నది మేము ఇస్తున్నాం. జోడో యాత్రలో ప్రజల నుంచి ఏవైతే వాళ్ళు కావాలని అడిగారో అవే ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాటిని అమలు చేస్తుంది. అంతే. ఫైనల్ గా అసెంబ్లీ ఎన్నికలతోటి మీరు అధికారంలోకి వచ్చారు. లోక్సభ ఎన్నికల్లో గట్టిగానే పోటీ పడ్డరు. సో భారీ సీట్లు మెజారిటీతో గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నారు. సో దాంతో పాటు ఇప్పుడు ఏదైతే లోకల్ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ అనేది ఒకటి ఇప్పుడు చర్చ అనేది నడుస్తున్నది. ఇంకా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ఇంకెలాంటి పాలసీ మేకింగ్ అనేది జరగలేదు కాబట్టి చర్చల్లోనే ఉన్నది. సో ఇప్పుడు మనం రిజర్వేషన్లు పెంచి ఇవ్వాలి అని అంటే ఈ కొద్ది పీరియడ్లో మనం పెంచి ఇవ్వగలుగుతామా, లేదంటే కేసీఆర్ లాస్ట్ టైం ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 2 termsకి సంబంధించి చేసినటువంటి ఉన్నది. సో దానిని మనం చేంజ్ చేయడానికి మనకేమన్నా టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది? కానీ ఇవాళ బీసీలు చాలా మంది ఆ రిజర్వేషన్ల ద్వారా లాస్ట్ టైం నష్టపోయినారు కాబట్టి ఆ కోట పెరగాలి అనే డిమాండ్ ఉంది. రేవంత్ అన్న కూడా తప్పకుండా లోకల్ బాడీకి వెళ్ళినప్పుడు ఇది మేము పెంచిస్తామని చెప్పారు. కాబట్టి వాటిని ఎలా చేస్తే బాగుంటుంది అన్నది ఇప్పుడు ఒక చర్చల్లోనే ఉంది. తప్పకుండా త్వరలోనే మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఈ మధ్యకాలంలో 2-3 నేను అక్కడెక్కడ చూస్తున్నాను టీఆర్ఎస్ కి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలకి 48% ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్ ఇవ్వాలి, బీసీలకు 50 అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వాలి, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ ఆ పార్టీలో ఉండి మీరు అలాంటి విషయాలు మాట్లాడితే మాత్రం అది ఎవరు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైము గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు కరెక్ట్గా బీసీలకు ఇచ్చింది 18%. సో దానివల్ల చాలా నష్టపోయినాం. ఆ నష్టపోయినటువంటి దానికి అందులో ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఉన్న బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపుకు రమ్మని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా త్వరలోనే ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటిది పూర్తి వివరాలు మీకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా త్వరలోనే ముందుకిస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.